ఓం శ్రీ గురుభ్యో నమః. అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం. అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ, దాన్నే స్తంభన అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోని 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు. అంటే స్తంభన అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది. ఇక్కడ కుజుడు వచ్చేటువంటి మాసార్థత కుజహ అంటారు. అంటే నెలన్నర పాటు జన్మరాశిగతే భౌమాయ రాక్షస పీడితం అంటారు. అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం. అంటే కుజుడు ఏదైతే 45 రోజుల పాటు ఉంటాడు. అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసార్థత కుజహ అంటారు. గురు ద్వాదశ మాస నేత్ర సన్మాసం శనీశ్చర అంటారు. అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి. అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ 20వ తారీఖు పునరసు నక్షత్రం 4వ పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం 2:20 అదే అక్కడ ఏదైతే అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు వరకు కూడా మనకి 92 రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది. అంటే జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 20వ తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరసు నక్షత్రం 4వ పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి మధ్యాహ్నం పూట 2:20 తదుపరి జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే 92 రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు. రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘ కాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు. అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి. సత్వ భ్రూ ప్రాకార రోగ ప్రణవ అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, కోర్టు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అన్నదమ్ముల మధ్యలో సంబంధం కానీ, శారీరక సంబంధాలు కానీ, కెమికల్ కంపెనీలు కానీ, మిషనరీ కానీ, మార్కెటింగ్ కానీ, భూమి ఇండ్ల నిర్మాణం, న్యాయ వ్యవస్థ, రక్షక భటులు, న్యాయవాదులు, సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడం, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికులు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు లాంటివి కూడా మొదలగునవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కుజస్తంభనం వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం. తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఏమి జరగబోతుంది అని చూస్తే మనకి విత్తలాభ సదా ఆరోగ్య అన్నారు. అంటే విత్తలాభం కలుగుతుంది, సదా ఆరోగ్య, మిష్టసిద్ధి సుఖాహవహ అన్నారు. అంటే వస్త్రలాభో ధనప్రాప్తి, అంటే ధనప్రాప్తి కలుగుతుంది, తృతీయ స్థానంలో ఉంటే జరుగుతుందని శ్లోకం అర్థం. కుజుడు తృతీయంలో ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది. అంటే విత్తలాభం సదా ఆరోగ్యం అన్నారు. అంటే ఆరోగ్యం కలుగుతుంది. అలానే ఇష్టసిద్ధి, అంటే ఇష్టసిద్ధి కలుగుతుందట. అంటే ఇష్టకార్యసిద్ధి, మనం ఏదైతే అనుకుంటామో అలాంటి పనులన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే సుఖం కలుగుతుందట, సుఖ హవా అంటారు. అంటే సుఖం కలుగుతుందట. వస్త్రలాభో ధనప్రాప్తి అంటారు. అంటే నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంటుంది, అలానే ధనప్రాప్తి కలుగుతుంటుంది. అంటే 3వ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఇలాంటి ధనలాభం కలుగుతుంది, ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది, నూతన వస్త్రాలు కలుగుతాయి, సుఖం కలుగుతుందని చెప్పదు. అంటే ఇష్టకార్య సిద్ధి, ధనప్రాప్తి, వస్త్రలాభం, ఆరోగ్యము, జయము, లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఎంతటి పనైనా కూడా ధైర్య సాహసాలతో చేయటం, విజయం సాధించడం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, కోర్టు సమస్యలు పరిష్కారం కావటం, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం, అనుకూలించడం, నూతన వస్తువులు కొనుగోలు చేయటం, గొప్పవారి వల్ల సహాయాలు లభించే అవకాశాలు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అంటే భూమి, ఇళ్ళు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేయటమే కాకుండా ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారం చేయటం, చిరు వ్యాపారులకు కూడా చాలా అనుకూలంగా ఉండటం, మంచి లాభాలు కలగటం, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, విదేశాలకు వెళ్తారు. విదేశాల్లో
అక్కడ ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అపార్ట్మెంట్లు కానీ కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రక్షణ శాఖ వాళ్ళకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మిలిటరీ వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ కెమిస్ట్రీ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు బాగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అంటే వీళ్ళందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా శుభకరమైన సూచనలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి అంతా కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మెడికల్ సంబంధించిన వ్యక్తులకు కానీ కెమికల్ కానీ లావాదేవీలు కానీ గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎప్పటి నుంచి నేను చెప్పిన టైం నుంచి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని అర్థం. అంటే ఈ 92 రోజుల పాటు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజుడు వల్ల చాలా మంచి మేలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆస్తులు కూడా కొనుగోలు చేయడం, ఏదైతే భూ వివాదాలు ఉంటాయి అవన్నీ వాళ్ళకి పరిష్కారం జరిగిపోతాయి. ఆ భూ వివాదాల వల్ల మంచి లాభాలు కూడా కలుగుతుంటాయి. స్థిరాస్తి అభివృద్ధి డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్టాక్ మార్కెట్ వాళ్ళకి కానీ వ్యాపారం చేసే వ్యక్తులందరికీ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశం, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో కూడా బాగా సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతకపరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో 3, 6, 11 స్థానాల్లో గోచారీత్యా బాగుంటే మనకు సుఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం గోచారం చెప్తుంది. కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి? గోచారం అనే చంద్రరాశి నుంచి ఇలా మన భర్త చార్ట్ చెప్పేటప్పుడు లగ్నం నుంచి చెప్తారు. మరి కుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే భూమి సంబంధించిన వివాదాలు ఉన్నవాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం ఒకటి, వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారాయణం చేయాలి. భూ సంబంధ వ్యవహారాలు కానీ కోర్టు సమస్యలు కానీ అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రం ఒకటి, అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం, అంగారకాయుధే శక్తి హస్తా ఇది మే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని. ఇవన్నీ కుదరదండి గురువుగారు ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సహజమైన శ్లోకం ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారశక్తి సంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, మంగళవారం పూట 2 సర్పాలను దానం చేయాలి. సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది. నాగరాజును ఎలా ఆరాధన చేస్తారంటే నాగరాజాయుధ్యే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఇంకా వేద మంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో ఏ అంతరిక్షే ద్వితీయేభ్య సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. నమో అస్తు సర్పేభ్య అంటే ఈ అంతరిక్ష ద్వితీయేభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి భూమి మీద ఉండే సర్పాలన్నిటికీ కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ. అలానే వేద మంత్రం కూడా చదువుకోవచ్చు. అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం, అలానే ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది. మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ అలానే స్కందుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది. అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి అడకధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి. ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు. అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము, కందులు, ఎర్రని పూలు బ్రాహ్మణోత్తములకు దానం చేయటం చాలా మంచిది. అది ఎప్పుడు చేయాలి? మంగళవారం రోజున కుజహోరలో చేయటం కానీ లేకపోతే ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే అందరూ చేయొచ్చు, తప్పలేదు. 12 రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు. కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి చెడ ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటంలో తప్పులేదు. కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.